ప్రజా సమస్యలపై మరోసారి పోరు ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ వేదికగా ప్రజాగళాన్ని ప్రభుత్వానికి వినిపించడానికి సిద్దమైంది. రాష్ట ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రను నిర్వహిస్తోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. మరి కాసేపట్లో పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మతో సహా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ స్టాట్యూ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరబోతున్నారు. దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయబోతున్నారు? ప్రజా సమస్యలను ఏ అంశాలని సభలో లేవనెత్తబోతున్నారు? ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రజల సమస్యలని పక్కన పెట్టి వాళ్ళ కుమ్మక్కులకు వాళ్ళ టైం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలనే దానిపైన సంపూర్ణ సమయం వెచ్చిస్తున్నారే కానీ ప్రజా సమస్యలపైన ఎటువంటి వాళ్ళకి చింతన కూడా లేదు, ఎటువంటి వాళ్ళ చిత్తశుద్ది కూడా లేదు. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని మర్చిపోయే లెవెల్కి వచ్చింది. కాబట్టి మేమందరం కూడా ప్రజా సమస్యలు కనీసం ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే అప్పటికైనా వాళ్ళకి సిగ్గు వస్తుందేమో అని చెప్పేసి ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మేము సిద్దమవుతూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అంటే కాంగ్రెస్ టీడీపీ కుమ్ముక్కు రాజకీయాలను కూడా ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ సిద్దమైంది కదా, ఏ విధంగా ఈ అంశాన్ని చేయబోతున్నారు? వాళ్ళ యొక్క కుమ్మక్కు రాజకీయాలు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి కుమ్మక్క రాజకీయాలతోనే కాలం వెళ్లబుస్తున్నారు తప్ప మరి ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేసి ప్రభుత్వం ప్రజలను నిర్వీర్యం చేస్తూ అనేక సమస్యలు పూర్తిగా పక్కన పెట్టి కేవలం వాళ్ళ అధికారాన్ని కైవసం చేసుకోవడంలోనే మాత్రం వాళ్ళు శ్రద్ధ చూపుతున్నారు తప్ప ప్రజా సమస్య పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ సమస్యలపైన ఈ రోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు వైఎస్ఆర్ పార్టీ పెద్ద నిలదీయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది సంతోషి. మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న మాట, అలాగే వాళ్ళ చేతుల్లో ఉన్న ప్లకార్డు కూడా చూడొచ్చు. ఇండియా టుడేలో వచ్చిన మ్యాగజైన్ లో వచ్చిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ జగన్ ఎదుర్కోవడానికి రహస్యంగా మిత్రులుగా మారారంటూ వచ్చిన రహస్య మిత్రులు అనే కథనాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రదర్శిస్తున్నారు. పూర్తిగా ప్రజా సమస్యలపై పోరాటాలతో పాటు అధికార ప్రతిపక్ష పార్టీల కుమ్ముక్కును కూడా ఈ సభలో ఎండగడతామని చెప్తున్నారు. మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్కరికి న్యాయం చేయలేకుండా ఉన్నారు ఇవాళ. కాబట్టి అన్ని విషయాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం అంటే దాంట్లో ఎందుకు డిస్క్వాలిఫై చేశారంటే కూడా అందరికీ అర్థమవుతోంది. మిగతా ముగ్గురిని ఎందుకు చేయలేదంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెడితే 3 ఓట్లైనా ఉండాలని చెప్పి పెట్టుకోవడం, వీళ్ళని డిస్క్వాలిఫై చేయడం. సంవత్సరం రోజులైంది కొంతమంది ఎమ్మెల్యేలు చేసి, వాళ్ళని డిస్క్వాలిఫై ఎంతవరకు చేయలేదు. బై ఎలక్షన్ వస్తుందంటే మళ్ళీ వీళ్ళకిద్దరికి భయం. కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం చాలా బాధాకరం. కాబట్టి దానికి ముఖ్యంగా చాలా ప్రజల పక్షంగా నిలబడిన ఎమ్మెల్యేలు మరి చేసి ఉండాల్సింది చేశారు. ప్రజలకు అన్ని రకాలుగా ఈరోజు చంద్రబాబు మద్దతుతోటి నడుస్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు ఇన్ని రకాల పనులు బాధుతా ఉన్నారు. ఒక్క రకమైన కూడా అంటే ఒక్క క్షణం కూడా బాధపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాగ నడిచిందో ఆయన ఆలోచనల ప్రకారం, ఆయన దాని ప్రకారం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తా ఉన్నాడు. ఇద్దరికి గుణపాఠం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. రాష్ట్రంలో ఇన్ని ప్రజా సమస్యలుగా కేవలం అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు పట్టే గత 10 మంది ఇన్ని సమస్యలు చర్చకు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని మీరు ఎవరు అడుగుతారు? అసెంబ్లీ జరగాల, అసెంబ్లీ ఎక్కువ రోజులు జరగాల, ప్రజల ప్రతి సమస్య మీద కూడా ప్రజలకు న్యాయం చేకూరాలా జరగాలని మేము కోరుకుంటాము, అదే డిమాండ్ చేస్తాం. ఏ సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ప్రముఖంగా మీరు అసెంబ్లీలో ప్రస్తావించారు? ఈ రోజు ఏది కూడా సరిగా లేదమ్మా. రైతులకు ఈరోజు వర్షాలు పన్నాయి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ, నష్టపరిహారం కానీ ఈరోజు ఏవి కూడా ఈయన పరిస్థితి ఉంది. రైతులకు ఇప్పుడు వర్షాలు పడినాయి, పంటలు వేసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయట్లేదు. మళ్ళీ రైతు చైతన్య యాత్రలను చేస్తా ఉన్నారు, ఎలాంటి చేయటం లేదు. ఈరోజు ఈ కరెంటు కోతలు ఏ మార్పు లేదు. పరిశ్రమలకు కానీ, రైతులకు, వ్యవసాయానికి కానీ దేనికి కూడా ప్రతి సమస్య అంటే అన్ని ఉద్యోగస్తులు కూడా ఐకేపీ ఉద్యోగులు అయితేనేమి, ఇంకో ఉద్యోగులు అయితేనేమి, ప్రతి ఒక్కరు అంగన్వాడీ వాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు బాధపడతా ఉన్నారు. ఇవాళ జలయజ్ఞం ప్రాజెక్టులు చేస్తున్నారు ఇవాళ. అంటే ఇవన్నీ కూడా ఏ ఒక్క దాంట్లో కూడా ప్రభుత్వం బాగా చేసింది అన్నది లేదు. ప్రతి సమస్య మీద చర్చించాలని కోరుతాం. అసెంబ్లీ బాగా జరగాలని, ప్రతి సమస్య మీద చర్చించాలని డిమాండ్ చేస్తాం. డేస్ కూడా పెంచాలని కోరుతాం.